ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు అతి ప్రయత్నంలో వందనం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఈ రోజున మనము చదువుకున్నటువంటి వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలను చదువుకున్నాం. దాన్ని చదువుకొని ప్రార్థన చేసి వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో మరి ఈ విధంగా రాయబడి ఉంది. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనిడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుందురని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెముగా నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడి ఇచ్చును. ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పాను. ఏదో యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఇది. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునడి అనేటువంటిది చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామం బట్టి స్తుతులు స్తోత్రములు నాయన. ఈ విధముగా నీ సన్నిధికి వచ్చినటువంటి విధానాన్ని బట్టి మరోసారి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని మేము ప్రకటిస్తూ ఉండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అందించండి. నీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అందించండి నాయన. మరి వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయండి నాయన. ఎవరైనా కానీ సందేహంలో ఉన్నారలా అటువంటి వారందరి సందేహాలను క్రమముగా నివృత్తి చేయండి నాయన ఈ వాక్యం ద్వారాగా. మరి ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యము అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవటం ఎలా అనేటువంటి అంశంతో వస్తూ ఉండగా, మరి వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా అసత్యమైనటువంటి బోధనలో ఉన్నటువంటి వారు మరి క్రీస్తు వాక్యము ఏ విధంగా చెప్పబడుతుందో ఈ యొక్క సర్వసత్యాన్ని తెలుసుకునేలాగా సహాయాన్ని అందించమని త్వరలో రానున్న మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అతి ప్రయత్నం వేడుకొంచు ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మనము చదువుకున్నటువంటి వాక్యంలో మనం చూసినట్టే మనం ఒక అంశానికి ఒక పేరు పెట్టుకుందాం. అది ఏమిటంటే మొదటి వచనంలో 9వ వచనంలో ఏం చెప్పబడుతున్నాడు? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. అంటే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం ఎలా? ఏ స్నేహితులు కావాలి? ఏది అన్యాయపు సిరి? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. అంటే ఏమి చెప్పబడుతుంది? అన్యాయపు సిరి అంటే ఏమిటో మనకు తెలియాలి. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవటం ఎలాగా? ఏ స్నేహితులను సంపాదించుకోవాలో తెలుసుకోవాలి. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. పరుల సొమ్ము ఏమిటి, సొంతమైనది ఏమిటి? ఇంకా విషయం గమనించినట్టయితే 11వ వచనంలో అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీ వశము ఎవరు చేయును అనేటువంటిది. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా చివరగా 13వ వచనం చెప్తున్నట్టే, ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. మరి ఇద్దరు యజమానులు అంట. ఎవరంటే ఆ యజమానులు? దేవుడు, సిరి. అంటే ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది ఆత్మ సంబంధమైన సంగతులు. మన పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సంగతులు ఎలాంటివి అంటే ఆత్మ సంబంధమైన సంగతులు. అయితే అన్యాయపు సిరి అంటే ఏమిటి అంటే, అన్యాయపు సిరి వలన స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అన్యాయపు సిరి అంటే ఏమిటి అంటే విషయాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే, మొదటగా సిరి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏమిటి సిరి అంటే? ధనము. ఇంకా దానికి పర్యాయ పదాలు ఏమని అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యము, ఆస్తి,
సొత్తు, సొమ్ము, ఇంకా అనేక పర్యాయ పదాలు మరి సిరి అనగా ధనానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు. అయితే ఈ సిరిని గురించి లేకపోతే ఈ ధనాన్ని గురించి భక్తుడైనటువంటి యోబు గారు ఏం చెప్తున్నాడంటే, నేను నా తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నేను ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ కూడా తీసుకొని వెళ్ళను, దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళతాను అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ప్రసంగి గ్రంథంలో కూడా ఏం చెప్తున్నాడంటే, ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరి పోతాను. ఈ తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అంటే ఈ లోకంలో ఈ జీవిత కాలంలో మనం చేస్తున్నటువంటి యొక్క ధనము కోసము మరి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. అయితే ఈ విధంగా ప్రయాసపడుతున్నటువంటిది ఏమిటంటున్నాడంటే, ఏబు గారు ఏమన్నాడు, ఏ విధంగా అయితే వచ్చానో ఆ విధంగానే వెళ్తాము, తల్లి గర్భం నుంచి ఏ విధంగా దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే వెళ్తానని చెప్తుంటే, ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, ఏది కూడా చేత పట్టుకొని ఓడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఈ అన్యాయపు సిరి గురించి ఈ లోకము అంటే భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి ఈ లోకము ఏమని చెప్పుకుంటుంది? అన్యాయపు సిరి అంటే అక్రమంగా సంపాదించినటువంటిది. అంటే అన్యాయపు సిరి అంటే ఈ యొక్క లోకంలో చెప్పుకునేటువంటి మాటలు ఏమిటంటే, ఇతరులను మోసం చేసి, లేకపోతే ఇతరులను దగా చేసి, లేకపోతే ద్రోహం చేసి, అన్యాయముగా అక్రమమైన మార్గాల్లో సంపాదించిన డబ్బుని అన్యాయపు సిరి అని మనం భావిస్తూ ఉంటాం లోకపరంగా, భౌతిక పరమైనటువంటి ఆలోచనలు. అయితే బైబిల్ ఏం చెబుతూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ డబ్బుని తోటే ఏం చేయమంటున్నాడు? సంపాదించుకోవాలట. ఎవరిని? స్నేహితులను సంపాదించుకోవాలి. ఏ డబ్బుతోటి? అన్యాయముగా అక్రమంగా సంపాదించిన డబ్బుతోటి స్నేహం ఎవరిని సంపాదించుకోవాలి? స్నేహితులను సంపాదించుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెప్పబడుతుందా? అంటే అసలు సత్యం ఏమిటి? మనము ఒకసారి చదివినప్పుడు ఇలాగనే మనము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఆత్మ సంబంధముగా జన్మించిన వారమైనట్లయితే గ్రహించగలిగేటువంటి సామర్థ్యం మనకు ఉంటుంది. కానీ ఆత్మ సంబంధంగా జన్మించకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను మనం గ్రహించేటువంటి సామర్థ్యము మనకి ఉండదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఆత్మ సంబంధమైన సంగతులతోటి రాయబడి ఉన్నది, ఆత్మచేత రాయబడినటువంటి సంగతులు ఇవి. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనలో ఆత్మ ఉండాలి. ఎవరి ఆత్మ ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే వీటిని గ్రహించేటువంటి సామర్థ్యము మనకు ఉండదు. అందుకనే ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలతోటే ఈనాటి కాలంలో అనేక మంది బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి మనము మరి ఏ విధముగా పిలువబడుతున్నాము అంటే, ఎవరి అధికారంలో నుండి మనం బయటికి వచ్చాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినట్లయితే, ఎవరి స్వరూపంలోకి మనం మార్చబడుతున్నాము అని ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి, చీకటి యొక్క రాజ్యంలో నుండి, సాతాను రాజ్యంలో నుండి మనం వెలుగు సంబంధులుగా వచ్చాము. మనము వెలుగు సంబంధులము, క్రీస్తు వారముగా ఉన్నాము. అదే విధముగా మనం ఎవరి స్వరూపంలోకి మార్చబడుతున్నాము? క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క సారూప్యాన్ని ధరించుకుంటున్నాం. మనం ఇది సంఘంలో చేర్చబడినట్టు ఎవరు మనం ఏమన్నాము? సంఘంలోనికి క్రీస్తు శిరస్సు, క్రీస్తు ఏమైనాడు? శిరస్సు అన్నాడు. మనము ఆయన శరీరంలో అవయవములుగా మార్చబడిన వారము ఉంటున్నాం. అయితే మనము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడుతున్నాము. అయితే ఇక్కడ చెప్తున్నట్టుగా ఇతరులను మోసం చేసో, దగా చేసో, లేకపోతే తప్పుడు మార్గాలు, అక్రమ మార్గాలు సంపాదించిన డబ్బుతో మన స్నేహితులు సంపాదించుకోవాలా? మనం ఒకప్పుడు దేనిలోంచి వచ్చాము? చీకటి రాజ్యం నుంచి వచ్చాము. కానీ అలాగా చెప్పబడుతున్న వాక్యము అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోండి అనేటువంటి మాట కాదు కదా. మరి ఏమనుకోవాలి? ఒక విషయాన్ని గమనించినట్టే జక్కయ్య విషయంలో మరి చెప్తున్నాడు, ఆయనే చెప్తున్నాడు స్వయంగా. జక్కయ్య గారు ఏమంటున్నాడు? లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. చూడండి, గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? జక్కయ్య గారు ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచు ఉన్నాను. అంటే ఎందుకు ఇవ్వాలి ఈయన? ఎందుకు ఇవ్వాలి? అప్పటి వరకు ఎవరి రాజ్యంలో ఉన్నాడు? ఎవరి అధికారం కింద ఉన్నాడు? చూద్దాం ఏమంటున్నాడు.
నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అంటే ఈయన సంపాదన ఎలాంటిది? అన్యాయముగా సంపాదించినటువంటి సంపాదన. అంటే ఈ యొక్క ధనము నీకు మూలం ఏమిటి అసలు? ఇది మనం తెలుసుకోవాలి. ఈయన ఈ లోకంలో మన వద్ద ఉన్నటువంటి ధనము లేకపోతే సిరి మూలం ఏమిటి? ఆ సిరి వలన ఏం చేశాడు జక్కయ్య అంటే అక్రమంగా సంపాదించాడట, అన్యాయం చేశాడంట. అయితే అన్యాయం చేసినటువంటి దాన్ని ఏం చేస్తున్నాడు? సగము పేదలకు ఇస్తూ ఉన్నాడు. అయితే అటువంటిదా అన్యాయపు సిరి అంటే? కాదు, అది కాదు. ఏది అన్యాయపు సిరి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకనిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరు అని చెప్పాను. అంటే ఇక్కడ ఇద్దరు యజమానులుగా ఉంటూ ఉన్నారు. ఎవరు అంటే నెంబర్ 1 దేవుడుగా యజమానిగా ఉంటున్నాడు. అదేవిధంగా ఈ సిరి అనేటువంటిది ఒక యజమాని హోదాలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ చెప్తూనే ఉన్నాడు, ఎవడు కూడా ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఒకరిని తృణీకరించాలి, లేదంటే ఒకరిని అనుసరించాలి. ఒకరిని సేవించాలి అనుకున్నప్పుడు ఎవరిని తృణీకరించాలి అంటున్నాడు? ఇప్పుడు ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి, ఒకరిని అనుసరించాలి, ఒకరిని తృణీకరించాలి. అయితే జక్కయ్య ఏం చేశాడు ఇక్కడ అంటే తనకున్న ఆస్తిని బేదలకు పంచాడు. అయితే ఇప్పుడు ఎవరికి సేవకుడుగా ఉన్నాడు? ప్రభువుకి సేవకుడుగా ఉంటూ ఉన్నాడు. అంటే దేవునికిని సిరికిని ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు అన్న విషయంలో ఇక్కడ మనకు కొంచెం క్లారిటీ వచ్చింది. అయితే ఇక్కడ ఏమిటి దేవుడు సిరి అనేటువంటి విషయాన్ని చూసినట్టే ఇద్దరు యజమానులుగా ఉంటున్నారు. ఈ విషయంలో మనము చాలా ఈ లోకంలో దేవుడితో పాటుగా సిరి కూడా యజమాని ఒక హోదాలో కలిగి ఉంటుంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతానే ఉంది. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏమంటున్నాడు? ఎవడును ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది? ఇద్దరు యజమానులు ఉన్నారు. ఇద్దరు యజమానులు ఎవరైనారు? దేవుడు ఉన్నాడు, సిరి ఉన్నది. అంటే ఈ సిరి గురించి అసలు ఏం చెప్పబడతా ఉంది అంటే నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉంటుందట. అంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. అంటే దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి. అంటే ధనం ఎక్కడ ఉంటుంది? ఈ రోజున మేము ధనవంతులు అండి, మా దగ్గర డబ్బు ఉందని అనుకున్నటువంటి వారిలో మరి ఎక్కడ ఆలోచన ఉంటుంది అంటే వారు ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా కానీ మరి భయం వేసేటువంటి పరిస్థితి. వామో అక్కడ నేను పెట్టిపోయాను, మరి తొందరగా ఇంటికి వెళ్ళాలి. అంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉంటుందని మత్తయి సువార్త చెప్పబడతా ఉంది. అందుకనే ఇక ఒక మాట స్పష్టంగా పరిశుద్ధాత్మ బోధలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఇక్కడ ధనం మీద ఎవరైతే ధనానికి దాసులుగా ఉంటున్నారో లేకపోతే సిరికి దాసుడుగా ఉంటున్నాడో, సిరికి సేవకుడుగా ఉంటున్నారో అటువంటి వారి విషయంలో ఏం జరుగుతుందంటున్నాడు? వారి విషయంలో వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టంలోను నాశనంలోను ముంచివేయనని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరైనా కానీ నేను క్రీస్తు వాడు అనుకున్నటువంటి వారి విషయంలో చెప్తున్నాడు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.
దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నది. అంటే మేము క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాము అంటూనే ఏం జరుగుతూ ఉంది? వారు ధనాపేక్ష కలిగిన వారుగా ఉంటున్నారు. అటువంటి వారిలో మనం గమనించినట్లయితే యూదాను చూసినట్లయితే క్రీస్తు యొక్క అపోస్తులుగా ఉన్నాడు. ఏమైపోయాడు ధనాపేక్ష వలన? అంటే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి. అదే విధంగా మన క్రొత్త నిబంధనలు చూసినట్లయితే చాలా మందిలో మరి అననీయ సఫీరాలు చేసినటువంటి పని ఏమిటి అంటే ధనాన్ని దాచిపెట్టుకున్నారు. అంటే ధనాపేక్ష అంటే విశ్వాసంలో నుండి కోల్పోయినటువంటి పరిస్థితి. మరి చాలా విషయాలు మనకి చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలోనే. అయితే దాని విషయం ఏంటంటే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. అందుకని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని పరిశుద్ధ గ్రంథము చెప్పబడతా ఉంది. అయితే అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోవటం ఎలా అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఏమిటి ఈ యొక్క అన్యాయపు సిరి అంటే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మరి జక్కయ్య చేసినటువంటిది పని అది అన్యాయపు సిరి అంటే ఆయన సంపాదన అన్యాయమైంది, కానీ అతనికి వచ్చినటువంటి మూలంలో ఉన్నటువంటి ధనం ఎలాంటిది? అతనికి ఒక ఉద్యోగం వలనో లేకపోతే ఇంకొక విధంగానో అన్యాయంగా సంపాదించాడు కాబట్టి ఆయన పేదలకు పంచిపెట్టాడు. అయితే ఆ ధనానికి మూలము ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే తనది కానిది తనతో రానిది అన్యాయపు సిరి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఏమిటి అన్యాయపు సిరి అంటే? తనది కానిది తనతో రానిది అన్యాయపు సిరి. అంటే ఏబు గారు ఏం చెప్పాడు? నేను దిగంబరిగానే వచ్చాను, నేను దిగంబరిగానే వెళ్తూ ఉన్నాను అన్నప్పుడు ఏమర్థం అవుతుంది మనకి? నాది కాదు, నాది అనుకుంటే నాతో పాటు రావాలి కదా. అంటే నేను ఈ లోకంలో సంపాదించినటువంటి ధనం మొత్తం ఏమైపోయింది? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అంటే అన్యాయపు సిరి. ఈ విధముగా ఆలోచించినట్లయితే మనది కానిది మనతో రానిది అన్యాయపు సిరి అని ఎలా చెప్పగలము? ఇది కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అంటే ఎలా చెప్తాం అది? మనది కానిది మనది రానిది అన్యాయపు సిరి అని అంటే ఇక్కడ అదే అధ్యాయంలో 1-8 వచనాలు, లూకాసు వార్త 16వ అధ్యాయం 1-8 వచనాల్లో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక గృహ నిర్వాహకుడి గురించి, ధనవంతుడి వద్ద ఉన్న గృహ నిర్వాహకుడి గురించి చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే అక్కడ మరి ఆయన కొంతమందిని చేర్చుకున్నారట అతన్ని. మరి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే ఏముంటుంది అక్కడ? మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. అంటే ధనవంతుడు ఉన్నాడు, ధనవంతుడి దగ్గర ఆయన యొక్క గృహాన్ని లేకపోతే పరిపాలించేటువంటి అతని యొక్క పనులలో ఉండేటువంటి అతనిని గృహ నిర్వాహకుడు అంటారు అనమాట. అయితే మనము కూడా దేవుని యొక్క గృహ నిర్వాహకులమై ఉన్నాము అనేటువంటి విషయం ఎలాగంటే మనం స్వార్థ ప్రకటించడం ద్వారా దేవుని ఇంటి వారం ఉంటున్నాం కాబట్టి మనము కూడా గృహ నిర్వాహకులమయ్యే ఉన్నాం. అయితే ఇక్కడ ధనవంతుడి ఇంటి వద్ద ఒకడు ఏమన్నాడు? గృహ నిర్వాహకుడు ఉండెను, వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా ఏం చేస్తున్నాడు ఈ గృహ నిర్వాహకుడు? ఆస్తిని, ధనవంతుడి యొక్క ఆస్తిని ఏం చేస్తూ ఉన్నాడు? పాడు చేస్తున్నాడని అతని మీద నేరము మోపబడగా ఏం చేశాడు ఆయన? అతడు వాడిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్లగదా కాదని వానితో చెప్పాను. అంటే అతడిని తీసివేయటానికి సిద్ధంగా ఉన్నాడు తన యొక్క ఉద్యోగంలో నుండి, తన యొక్క గృహ నిర్వాహకత్వపు యొక్క ఉద్యోగంలో నుండి. ఏం అడుగుతున్నాడు? నాకు లెక్క అప్పచెప్పాలి. ఇప్పటి వరకు నువ్వేం చేసి ఉన్నావో ఆ లెక్క నాకు అప్పగించు అని. ఇంకేమన్నాడు? నీవు ఇక మీద గృహ నిర్వాహకుడిపై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. మనము కూడా గమనించినట్టయితే ఏదైనా ఉద్యోగంలో చేరినప్పుడు మనము బయటికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? అతనికి మేనేజ్మెంట్కి లెక్క అప్పగించాలి. అప్పగించేసి మనము ఎటువంటిది లేని వారముగా మనము సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎక్కడికైనా మళ్ళీ జాబ్లో చేయాలంటే ఇతను ఎటువంటి అవినీతి చేయలేదు అనేటువంటిది ఒక నెగటివ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అయితే అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు నాకు లెక్క అప్పగించుము,
నీవు ఇక గృహ నిర్వాహకుడుగా వల్ల కాదు అని చెప్పేసి అని డైరెక్ట్గా ఈ యొక్క ఉద్యోగితోటి చెప్పినటువంటి మాట. అయితే ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు నా గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును అంటే ఇతనిలో కూడా కన్ఫామ్ అయిపోయాడు, నన్ను తీసేస్తాడు, తీసివేయను. అయితే నేను ఏ పని చేతును, నేను ఏమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్తలేను, సిగ్గుపడుతున్నాను. భిక్షమెత్తుకోవడం సిగ్గుపడుతున్నాడు. అంటే ఉద్యోగంలో నుంచి తన పనిలో నుంచి తీసివేస్తే ఇతని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే పని చేయటానికి పని చేయలేడట, భిక్షం ఎత్తుకోవటానికి సిగ్గుపడుతూ ఉన్నాడు. మరి ఎలా అతను మరి అక్కడ ఉన్న వారిలోకి మరి ఎలా ప్రవేశించాలి అంటే ఆయన ఒక ఆలోచన చేసి ఉన్నాడు. ఏమిటంటే నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. అంటే ఇతను చేస్తున్నటువంటి పని గృహ నిర్వాహకత్వ పనిలో మరి అనేక మందికి ఆ యొక్క యజమాని యొక్క సొమ్ముని మరి అప్పుగా ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఎంత ఇచ్చి ఉన్నావు ఆయనకి అని ఈయన లెక్క అప్పు చెప్పాలి యజమానుడు. కాబట్టి ఈ యొక్క లెక్కల్లో మరి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడేం చెప్పాడు అతను? మొదటి వాడిని అడిగాను, వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులని రాసికొమ్మని వానితో చెప్పాను. అంటే అసలు వాస్తవానికి ఇతను చేసేటువంటిదే అన్యాయమైనటువంటి పని. ఇతడు ఏం చేశాడు? ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంట? ఆస్తిని పాడు చేయుచున్నాడని యజమానుడు తెలుసుకున్నాడు. అతని పనిలో నుంచి తీసేయాలనుకున్నప్పుడు మరి ఇక్కడ ఈయనకి ఉద్దేశం ఏమిటి? నేను పని చేయలేను, త్రవ్వలేను, భిక్షం ఎత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాను అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇతనికి ఒక ఆలోచన కలిగింది. మరి నేను ఇక్కడ ఉన్న వారిలో మరి నేను వెళ్తే వాళ్ళు నన్ను చూసుకుంటారు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు ఆ చీటీ తీసుకొని త్వరగా కూర్చోండి 50 మనుగులు రాసుకోమని చెప్పాను. అంటే ఎంత ఇవ్వాలి అతను? వాస్తవానికి 100 మనుగుల నూనె ఇవ్వాలంటే ఎంత రాసుకోమంటున్నాడు? 50 మనుగుల నూనె రాసుకోమంటున్నాడు. అంటే ఎంత సేవ్ చేస్తున్నాడు అతనికి? 50 మనుగులు ఇతను సేవ్ చేస్తే మరి ధనవంతుడికి ఎంత నష్టం చేస్తున్నాడు? 50 మనుగులు నష్టం చేస్తున్నాడు. అంటే ప్రయోజనం ఎవరు చేస్తూ ఉన్నాడు, నష్టం ఎవరు చేస్తున్నాడు అనేటువంటిది విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇంకొక విషయంలో చూసినట్లయితే తరువాత వాడు నీవు ఎంత ఇచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. ఇక్కడ ఈ యొక్క అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనినట. అంటే ఏం చేశాడు? వాస్తవానికి అతనిని కొట్టాలి, లేకపోతే అతను అక్కడ నుంచి లేకుండా తీసివేసేయాలి. అయితే ఇక్కడ ఏం చేశాడు? యుక్తిగా మెచ్చుకున్నాడట ఆ యజమానుడు. ఎందుకు మెచ్చుకున్నాడు అంటే నేను ఉద్యోగంలో తీసేస్తే ఇతను ఏ విధంగా బ్రతకాలనేటువంటి ఆలోచించాడు. ఆలోచించడం వల్ల ఏం జరిగింది? వాళ్ళు చేర్చుకునేలాగా మరి 50 మనుగులు రాసుకోండి అంటే 100 మనుగుల నూనె ఇవ్వవలసిన వాడు 50 మనుగుల నూనె రాసుకోండి అంటూ, అదే విధముగా 100 తూముల గోధుమలు అని రాసిన వాడు 80 తూముల గోధుమలు రాసుకోండి అని చెప్పేసి అని యుక్తిగా చెప్పాడు. అయితే వారికి ఎవరికి మేలు చేశాడు అంటే ఎవరైతే యజమానుడికి అచ్చి ఉన్నాడో వారికి మేలు చేసి ఉన్నాడు, యజమానికి ఏం చేసి ఉన్నాడు? అన్యాయం చేసి ఉన్నాడు. అయితే ఏమంటున్నాడంటే ఆ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకుని వాని యజమానుడు వాడిని మెచ్చుకొనెను. ఇక్కడ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే వెలుగు సంబంధులు కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అంటే వీడు ఎంత యుక్తిగా నడుచుకున్నాడు? బయటికి వెళ్తేనే ఉన్నా జీవించలేడు, బ్రతకలేడు, పని చేయలేడు, భిక్షం ఎత్తుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. అప్పుడు దాకా వారి మధ్యలో తిరిగి ఏం చేశాడు? వాడినే సతాయించినటువంటి వాడు మరి యుక్తిగా నడుచుకున్నాడు. నువ్వు ఎన్ని ఇవ్వాలయా? 100 ఇవ్వాలి. అయితే 50 రాసుకొని 50గా కట్టెళ్ళు అంటూ అక్కడ ఉన్న వారి అందరూ కూడా మేలు చేశాడు. వారి గృహాల్లోనికి అతను చేర్చుకునేలాగా అతను యుక్తిగా నడుచుకున్నాడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ ఈ విషయాన్ని మనము తెలుసుకొని ఉన్నాం. అంటే ఈ లోక సంబంధులు ఏమంటున్నాడు?
వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అనేటువంటి విషయము మనకు అర్థమైంది. అయితే ఇక్కడ ఏం జరిగింది? తనది కాని ధనముతో స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎవరు? ఈ అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు. తన సొమ్ము కాదు, కాకపోయినా కానీ ఏం చేశాడు? యజమానుని సొమ్ముతోటి అనేక మందిని సంపాదించుకున్నాడు ఆ యొక్క గృహ నిర్వాహకుడు. అందుకని ఏమంటాడంటే ఈ లోక సంబంధులు తమ తరములను బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఈ అన్యాయసిరి ఎవరిది? ఇది మనం ప్రశ్నించుకోవాలి. అంటే ఇప్పటి వరకు మనం ఒక యజమానుడిది, అతని దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు గురించి చూసుకున్నట్టయితే, యజమానునికి అన్యాయం చేసి కూడా మరి యుక్తిగా నడుచుకొని ఏం చేసే తనది కాని ధనముతో స్నేహితులను సంపాదించుకున్నాడు ఆ యొక్క గృహ నిర్వాహకుడు. అయితే అన్యాయపు సిరి అంటే మనం ఏమనుకోవాలి? ఎవరిది అన్యాయపు సిరి? ఈ యొక్క సిరికి మూలం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, లూకా సువార్త చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారిని ఒక సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? శోధిస్తూ ఉన్నటువంటి సందర్భము. అయితే ఆ శోధించేటటువంటి క్రమంలో మరి అపవాది అనేటువంటి వాడు ఏం చేశాడు? ఏ విధంగా శోధించాడో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల్లో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషములో ఆయన చూపించి ఏం చూపించాడు? అపవాది ఏం చూపించాడు? ఆయన తీసుకొని పోయాడట. యేసుక్రీస్తు వారిని తీసుకొని పోయి ఏం చూపిస్తున్నాడు? భూలోక రాజ్యములన్నింటినీ ఎంత టైంలో చూపించాడు? ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. చూడండి, అపవాది ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారితో ఏం మాట్లాడుతున్నాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది. ఎవరికి అప్పగింపబడి ఉన్నది? ఈ లోకానికి సంబంధించినటువంటి అధికారము లేకపోతే మహిమ, ఈ రాజ్యం యొక్క మహిమ అంటే అపవాదికి అప్పగించబడి ఉన్నది. ఇక్కడేమంటున్నాడు? అది ఎవరికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. నేను ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నానో అది వానికి ఇచ్చేటువంటి అధికారం నాకు ఉంది. ఎందుకంటున్నాడు? అపవాదికి ఈ లోకం మీద అధికారం. అందుకని ఆయన ఏమంటారంటే లోకాధికారి, ఈ లోకానికి అధికారి. అందుకే ఏమంటున్నాడు? అందుకేసు నీ దేవుడైన ప్రభువును మొక్కి 7వ వచనంలో, కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. ఈ రోజున చాలా మంది కూడా సంఘాల్లోకి వెళ్ళిపోయి నాకు అప్పుల బాధలు ఉన్నాయి, లేకపోతే నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు కావాలి అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. అంటే వాస్తవానికి ఈ లోకాధికారిలో ఏమున్నది అంటే ఈ యొక్క అన్యాయసిరే ఆయనది అయి ఉన్నది. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికిత్తును. అంటే నేటి కాలంలో మనం సంఘాల్లోనికి వెళ్తున్న దేనికి? ఆత్మరక్షణ కోసం వెళ్తున్నామా, లేకపోతే శరీర సంబంధమైన అవసరాలు మరి యేసుక్రీస్తు వారు ఇస్తారు అనే దానికోసం వెళ్తున్నామా అంటే వాస్తవానికి ఆత్మరక్షణ కోసం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనము సంఘంలోనికైనా సరే, లేకపోతే మన సంఘంగా కూడుకుంటున్నా కానీ మరి మన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆత్మరక్షణను పొందుకోవటం కోసమే మనము క్రీస్తు యొక్క శరీరంలోకి మనం చేర్చబడ్డామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే మొదటి యోహాను పత్రికలో చెప్తూ ఉన్నాడు అపోస్తలుడైన యోహాను గారు 2వ అధ్యాయం 15-17 వచనాల్లో, ఈ లోకములోనైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి. లోకములో ఉన్నది ఏమంటున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు? తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనటువంటివే. అంటే ఈ లోకములో ఉన్నటువంటి అధికారము, ఈ లోకరాజ్యంలో ఉన్నటువంటి మహిమ అన్నీ కూడా ఎవరి వశములో ఉన్నవి? అపవాది వశములో ఉన్నవి. ఈ లోకానికి అధికారి ఎవరు? అపవాది. ఉదాహరణకి నేను ఈ గృహానికి అధిపతిని అనుకోండి. ఈ అధికారం నేను ఈ గృహంలో నేను యజమానిగా ఉన్నప్పుడు దీనిలో ఉన్నటువంటి సమస్తానికి నాకే అధికారం ఉంటుంది. అంటే అది ధనము కావచ్చు, లేకపోతే బంగారం కావచ్చు, ఇంకా ఫర్నిచర్ కావచ్చు, ఏ విధైనా కానీ ఎవరికి హక్కు, ఎవరికి అధికారం ఉంది? యజమానికి ఉంటుంది. అదేవిధంగా ఈ లోకానికి అధికారి, ఈ లోకానికి యజమాని ఎవరై అంటే అపవాదికి.
అపవాదికి ఇవన్నీ కూడా అప్పగించబడి ఉన్నవి. అతను సొంతగా తీసుకునే కాదు, యజమానిగా ఆయనకి అప్పగింపబడి ఉన్నది అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ 6వ వచనంలో, 5 నుంచి 6 వచనం, లోకాసు వార్త 4వ అధ్యాయం 5-6 వచనాల్లో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యం అన్నింటినీ ఒక నిమిషంలో ఆయన చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును. అంటే ఈ విధంగా చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుటాంబము, ఇవి ఈ లోక సంబంధమైనవి, అది తండ్రి వలన పుట్టినవి కాదు అనేటువంటి మాట చెప్తున్నాడు. అదే విషయాన్ని 17వ వచనం అంటున్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంటే లోకము గురించి ఏం చెప్తున్నాడు? లోకము దాని ఆశయు గతించిపోతుంది, అంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుచును అనేటువంటి మాట చెప్తున్నాడు. అయితే ఈ లోకాధికారి ఎవరు? మనం పోరాడినది ఎవరితోటి అంటే శరీరంతో మనం పోరాడేది అంటే శరీరంతో కాదు. ఈ లోకాధికారి ఎవరు అంటే ఈ విషయాన్ని వీడికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. వాడు ఎటువంటి ఎక్కడ మనం ఉన్నాము అనేటువంటి విషయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను. మనం ఎక్కడ ఉన్నాం? ఎవరి యొక్క సింహాసనం ఉన్న స్థలంలో కాపురం చేస్తూ ఉన్నాము? సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయింది నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంటే వాస్తవానికి మనము ఎక్కడ ఉన్నాము అంటే సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో కాపురము ఉన్నాము. అంటే వాడు సింహాసనాసీనుడై ఉన్నాడు ఈ లోకానికి. అందుకని ఈ లోక అధికారి అనేటువంటి మాట అతని గురించి చెప్పబడతా ఉంది. ఈ లోకాధికారి గురించి అనుకున్నట్లయితే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 3వ వచనంలో, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధము లేదు. అంటే అపవాదికి కలిగినటువంటి పేరు ఏమిటి? లోకాధికారి. అంటే ఎందుకు లోకాధికారి అయ్యాడు? ఈ లోకరాజ్యంలో ఉన్నటువంటి మహిమ మొత్తం కూడా తనదై ఉన్నది. అతను సింహాసనం ఉన్నటువంటి స్థలములో మనము కాపురం ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అంతేగాని ఈ లోకాధికారి ఎవరై ఉన్నారు? అపవాదై ఉన్నాడు. అయితే మనం పోరాడేది ఎవరితోటి అంటే శరీరతోట కాదు కదా. అయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతూ ఉన్నాము. ఎందుకని? ఈ లోకము చూపిస్తాడు అపవాది. ఈ లోకాన్ని చూపించి ఏమంటాడు? ఈ లోక రాజ్యంలో మహిమ నీకు ఇస్తాను అని యేసుక్రీస్తు వారిని మరి శోధించలేక చేశాడు. అయితే మనల్ని కూడా ఏదో ఒక విధంగా మోసం చేసేటువంటి తంత్రాలు వాడి దగ్గర ఉన్నాయి. కాబట్టి అందుకని మనం పోరాడేది ఎవరితోటి? శరీరంతో కాదు, లోకనాథులతోనూ అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ సమూహంతో మనం పోరాడుతూ ఉన్నాము. దేని నిమిత్తము? లోకంలో ఉన్న దానికోసం కాదది. అంటే మన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం, మనం కలిగి ఉన్నటువంటి రక్షణను పోగొట్టుకోకుండా ఉండటం కోసము, నిత్యమైన నివాసంలో మనము ఏ విధంగా ఉండాలో దాన్ని తెలుసుకోవడం కోసం అనేకమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలను ఎదుర్కోవటమే, లేకపోతే ఆ హింసలను భరించటమే ఈ అపవాదితోటి పోరాటం. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా ఈ లోకాధికారి ఎవరో మనం తెలుసుకున్నాం. అంటే ఈ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు అంటున్నాడు. లోకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు అంటున్నాడు. అంటే ఆ అన్యాయపు సిరి మనకు ఎప్పటితోటి వదిలిపోయింది, ఎప్పటితోటి ఈ సంబంధం మనకు తెగిపోతుంది అన్యాయపు సిరితోటి అంటే సాగుతోటి. ఎప్పుడు ఈ అన్యాయపు సిరికి మనకు ఎప్పుడు ఈ సంబంధం తెగిపోతుందంటే ఎప్పుడు
సావుతోటి, అంటే సావుతో సిరికి మనకు సంబంధము తెగిపోతుంది. ఈ లోకంలో మనము ఈ అన్యాయపు సిరిని తోటి మనము ఎప్పుడు తెగదెంపులు అవుతాయి? మిమ్మల్ని వదిలిపోయినప్పుడు. అంటే ఎప్పుడు వదిలిపోతుంది? మనం చనిపోయినప్పుడే. కాబట్టి ఆ సిరి నిన్ను అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఎంతకాలం నాది నాది అని సంపాదించావు కానీ నీతో రాలేదు. అంటే ఏబు గారు చెప్పినట్లుగా ఏమంటున్నాడు? దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతూ ఉన్నాను. అదే విషయాన్ని లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణాలను ప్రతిగా ఏమి నీయగలడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతా ఉంది. లోకమంతా సంపాదించుకున్నాడు, మరి తన ప్రాణాలను పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? కాబట్టి పిల్లరా, ఈ విధముగా ఈ అన్యాయపు సిరి నిన్ను వదిలి వెళ్ళిపోయేటప్పటికి ముందే ఏం చేయాలంటున్నాడు? స్నేహితులను సంపాదించుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? వదిలిపోయినప్పుడు ఏం జరుగుతుందంటున్నాడు? వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. నిత్యమైన నివాసంలో చేర్చుకునేవాడు అంట. ఎవరు? ఈ స్నేహితులు. అంటే ఏ స్నేహితులు మనం సంపాదించుకోవాలి? ఈ సిరి మనలను వెడలిపోయేటప్పుడు, మనం ఈ లోకంలో నుండి బయటకు, ఈ లోకంలో నుండి వెడలిపోయేటప్పటికి మనం స్నేహితులను సంపాదించుకోవాలంటే ఎలాంటి స్నేహితులను సంపాదించుకోవాలంటున్నాడు? అంటే నిత్యమైనటువంటి నివాసంలో చేర్చుకునేటువంటి స్నేహితులను సంపాదించుకోవాలి. అదే విషయాన్ని ఏం చెప్తున్నాడు? నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకునే స్నేహితులు అంటే ఎవరు? మనము సంపాదించే, మనకు వచ్చే డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నాం? ఇది ప్రాముఖ్యమైనది. ఈ యొక్క సిరి ఏం చేయాలి? ఈ యొక్క అన్యాయపు సిరి అంటే ధనవంతుడు దగ్గర ఉన్నటువంటి సిరిని ఏం చేశాడు? గృహ నిర్వాహకుడు వాళ్ళకి పంచిపెట్టాడు, వాళ్ళలోనికి చేర్చుకునేవాడుగా ఉన్నాడు. అంటే వాళ్ళే చేర్చుకున్నాడు. ఏ సిరిని? ధనవంతుడికి తనది కాని సిరి, తన సొమ్ము కాని దాంతో కొంతమంది స్నేహితులను సంపాదించుకున్నాడు ఒక గృహ నిర్వాహకుడు, ధనవంతుడి దగ్గర పనిచేసినటువంటి గృహ నిర్వాహకుడు. అదేవిధంగా దేవుని సేవలో ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాం? అంటే మనం ఏమనుకున్నాము? మనం కలిగి ఉన్నటువంటి ఈ సిరి మొత్తం కూడా అపవాదిదై ఉన్నది. ఎవరిది? ఇది లోకంలో ఉన్నటువంటిది అంతా కూడా అపవాది. మనం ఎవరి సింహాసనం కింద కాపురం ఉంటున్నాము? అపవాది సింహాసనం ఉన్నటువంటి స్థలంలో మనం కాపురం ఉంటున్నాము. అంటే ఈయనకి ఎటువంటి పేరుంది? లోకాధికారి. లోకాన్ని పరిపాలించేటువంటి వాడు లోకాధికారి. కాబట్టి మనము ఇక్కడ ఉండి మనం చేస్తున్న పని ఏమిటి? దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశం చేస్తూ ఉన్నాం. అంటే అపవాది రాజ్యంలో నుండి క్రీస్తు యొక్క రాజ్యంలోనికి వచ్చాము. ఇటువంటి వారు చేసేటువంటి పని ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సిరితోటి అనేక మంది సహోదరులను సంపాదించుకోవాలి, అనేక మంది స్నేహితులను సంపాదించుకోవాలి. అంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సిరిని మనం ఎంత సంపాదిస్తున్నామో దానిలో ఖర్చు పెట్టాలి. ఏమంటున్నాడు? దేవుని సేవలో ఎంత ఖర్చు పెడుతున్నాము? అదేవిధంగా ఆత్మలను రక్షించే విషయంలో, ఆత్మను రక్షించుకోవడానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? ఈ అన్యాయపు సిరి అంటే ఈ మనం సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క ధనములో నిత్యమైన నివాసం ఉండే స్నేహితులను లేదా సహోదరులను సంపాదించుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? అంటే మనము ఈ యొక్క జీవితకాలంలో మనము సంపాదించేటువంటి సంపాదన శరీరం కొరకు, అంటే శరీర అవసరాల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాము, మన యొక్క ఆత్మ రక్షణ కోసము ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. అదే విషయాన్ని పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎట్లా మీకు సొంతమైనది మీకు ఎవడిచ్చును అంటున్నాడు. అంటే ఏది పరుల సొమ్ము? అన్యాయసిరే పరుల సొమ్ము, అపవాది సొమ్మే పరుల సొమ్ము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆత్మల రక్షణ కోసము ధనమును ఖర్చు పెడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము పరిశీలించుకోవాలి. అయితే క్రైస్తవుడు సంపాదించుకోవలసినటువంటి ధనం ఏది? అంటే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటున్నాము. అయితే మనం సంపాదించుకోవాల్సినటువంటి ధనం ఏది అంటే సత్యమైన ధనం సంపాదించుకోవాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయును? ఇది అన్యాయపు సిరి. ఈ లోకంలో లోకాధికారిది అన్యాయపు సిరి. అంటే ఈ అన్యాయపు సిరిని ఏమంటున్నాడు? అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైనటువంటి ధనము ఏది? సత్యమైన ధనము ఏది? అన్యాయపు సిరి. అక్రమంగా అన్యాయంగా సంపాదించినదా అన్యాయపు సిరి అంటే కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాము. అయితే ఇక్కడేం చెప్తున్నాడు? ఇది లోకాధికారిదే. లోకంలో ఉన్నటువంటి ఒక అధికారము మొత్తం కూడా అపవాదికి ఇవ్వబడినది. కాబట్టి ఈ యొక్క రాజ్యముల మహిమ కూడా అపవాది ఉంది. కాబట్టి ఈ లోకాధికారి అయినటువంటి అపవాదిదే ఈ అన్యాయపు సిరి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమైన ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి మాట చెబుతున్నాడు.
లూకాసు వార్త 12వ అధ్యాయము 23వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. అంటే ఏం చేయమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు? ఏం చెప్తున్నాడు? కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. ఇంకేమన్నాడు? పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్షయమైన ధనమును సంపాదించుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు? లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనంలో, కాబట్టి మీరు అన్యాయపు విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీ వశము చేయను. ఎవడు మీ వశం చేయను? మరి ఇక్కడేమంటున్నాడు యేసుక్రీస్తు వారు? మీకు కలిగిన వాడిని నమ్మి ధర్మం చేయండి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునేది, అక్కడికి దొంగరాడు చిమ్మెట పట్టదు. ఇదే విషయాన్ని కూడా మత్తయి సువార్తలో కూడా చెప్తున్నాడు. 6వ అధ్యాయం 19-21 వచనాల్లో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. భూమి మీద సంపాదించుకునేటువంటి ధనము గురించి ఏం చెప్తున్నాడు? కూర్చుకోవద్దు ఇక్కడ. అంటే క్రైస్తవుడు సంపాదించుకోవలసినటువంటి ధనము ఏమిటి అంటే చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అచ్చట చిమ్మెటైనను తుప్పు అయినను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలెలరు. నీ ధనము ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును అంటున్నాడు. అంటే క్రైస్తవుడుగా సంపాదించుకోవాల్సినటువంటి ధనం ఏది అంటే పరలోకంలో ఉన్నటువంటి అక్షయమైనటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవాలి. అస్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచవద్దు అంటున్నాడు. దేని మీద నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు? అస్థిరమైనటువంటి, అంటే స్థిరము కానటువంటిది, మనది కానటువంటిది, మనతో రానటువంటి ధనం మీద నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు. ఏం చేయాలంటున్నాడు? తిమోతి రాసిన మొదటి పత్రికలో 6-17, 6వ అధ్యాయము 17-19 వచనాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అంటే ఆజ్ఞగా ఇవ్వబడుతుంది. దేని మీద మనము నమ్మకం ఉంచుకోవద్దు అంటున్నాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అంటే అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచుక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము. ఇంకేమిటేమంటే వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏమంటున్నాడు ఇక్కడ? తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అంటే వాస్తవానికి మనం ఈ లోకంలో జీవించిన కాలంలో క్రీస్తుని శిరస్సుగా ఉన్నటువంటి కాలంలో మనము సంపాదించేటువంటి ధనము లేకపోతే శరీరాన్ని అవసరత కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉన్నాం. అదేవిధముగా ఆత్మ రక్షణ కొరకు అనేకమైన ఆత్మలను రక్షింపజేయడం కొరకు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకనే ఏమంటున్నాడు? తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారే ఉండవాలని వారికి ఆజ్ఞాపించము. అదే విషయాన్ని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్తున్నాడు. క్రైస్తవుడు ధనమును ఏ విధంగా సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. క్రైస్తవుడు ధనమును ఏ విధంగా సంపాదించుకోవాలంటే సమస్తం నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాం అనేటువంటిది పౌలు గారు చెప్తున్నాడు. అంటే ధనాన్ని సంపాదించుకోవాలంటే పరలోకమైనలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నష్టపరుచుకోవాలి. అదేవిధంగా పెంటతో సమానంగా ఎంచుకోవాలి అంటున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడునొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నాను. అంటే క్రైస్తవుడు
ధనమును ఏ విధముగా ఎంచుకోవాలంటున్నాడు అంటే నష్టపరుచుకోవాలి, అదే విధముగా పెంటతో సమానముగా ఎంచుకోవాలి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము కాబట్టి ఆ ధనం మీద ఆసక్తి లేకుండా, ధనం మీద ఆపేక్ష లేకుండా మనకున్నటువంటి ధనములో మరి అనేక మందికి మరి పాలిచ్చేవారమే ఉండాలి. అంటే పంచేవారముగా, అంటే వాక్యాన్ని ప్రకటించే విషయంలో, ఆత్మల యొక్క రక్షణ కొరకు సువార్త ప్రకటించే విషయంలో మరి ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టేవారముగా ఉండాలి. అంటే అదే విషయాన్ని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తూ ఉన్నాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఇంకొన్ని సందర్భాల్లో కొరంథీ రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3-5 వచనాల్లో అక్కడ ఉన్నటువంటి వారి గురించి అక్కడ పౌలు గారు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ కృప విషయములలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. అంటే వాస్తవానికి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చి ఉన్నారంట. దేనికోసము? ఆత్మల రక్షణ కోసము, సువార్త పరిచర్య నిమిత్తము, అనేక ఆత్మల రక్షణ కొరకు మరి వీళ్ళు సామర్థ్యానికి మించినటు విధంగానే మరి అనేక ఆత్మల కొరకు ధనాన్ని ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా కొరంథీ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు అంటున్నాడు. దేని కొరకు మనము యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలి, దేని కొరకు మనము వ్యయపరుచుకోవాలి అంటే ఏమంటున్నాడు పౌలు గారు? కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. అంటే పరలోకంలో ధనాన్ని మనము సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేయాలి. దేని కొరకు చేయాలి? ఆత్మల రక్షణ కొరకు. అదే విషయాన్ని పౌలు గారు ఏమంటున్నాడు? మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరచుకుందును, నేను మిమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించున్నాను, అంత ఎక్కువగా మీరు నన్ను ప్రేమించురా అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి ఒక విషయం. పరలోక ధనమును ఎలాగ సంపాదించుకోవాలి? పరుల సొమ్ముతో, అన్యాయపు సిరితో సంపాదించుకోవాలి. ఎలాగా? పరుల సొమ్ము అంటే ఎవరిది? అన్యాయపు సిరి అంటే ఎవరిది? అపవాదిది. ఈ లోకంలో ఉన్నటువంటి ఒక అపవాది సొత్తు వాస్తవానికి మనము దగ్గర ఉన్నటువంటిది లోకాధికారిగా పిలువబడుతున్నటువంటి వాడిదే సమస్తము కూడా. అయితే ఆ సొత్తు ద్వారా ఏం చేయాలి? మనము ఆత్మలను సంపాదించుకోవాలి, పరలోక ధనాన్ని సంపాదించుకోవాలి. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 21వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అంటే ప్రారంభంలో మనం చదువుకున్నాం, ఏ సేవకుడును ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండలేడు. అంటే ఏమని అర్థమైంది మనకి? సిరి అంటే ఈ లోకాధికారి కలిగి ఉన్నటువంటిది అని, దేవుడు అంటే దేవుని వైపు నడుస్తున్నటువంటి వారు అని ఒక రెండు విధాలుగా మనకి అర్థమవుతుంది. అంటే సిరి అనే దానికి కూడా దేవునితో సమానమైనటువంటి హోదా ఇచ్చి ఉన్నాడు. ఇద్దరు యజమానులు అంటే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడట. ఒకరిని తృణీకరించాలి, ఒకరిని అనుసరించాలి. అంటే ఏంటి యొక్క అన్యాయపు సిరి అంటే ఎవరిది అంటే లోకాధికారిది. ఈ లోకాధికారి నుంచి మరి తీసుకున్నటువంటి మనం సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క ధనము విషయంలో మనం ఎలా ఉండాలి అంటే దానిని ఖర్చు చేసి సువార్త నిమిత్తము ఆత్మరక్షణ కోసం ఖర్చు చేయాలి అనేటువంటి విషయము. ఆ యొక్క గృహ నిర్వాహకుడు ఏం చేసి ఉన్నాడు? తనదే కాని
సొమ్ముతోటి అక్కడ ఉన్న వారి ఇండ్లలో చేర్చుకునే విధంగా యుక్తిపరుడుగా ఆలోచించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఉన్నాం. ఇదే విషయాన్ని హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 34 నుంచి 35 వచనాలు. ఏలగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? శ్రేష్టమైనదియు స్థిరమైనదియు అయినా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగారట. ఎరిగి ఏం చేశారు? మీ ఆస్తిని కోల్పోవుటకు ఏం చేశారు? వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు. అంటే వాస్తవానికి ఈ యొక్క అన్యాయసిరి విషయంలో ఏం చేశారు వీళ్ళు? స్థిరమైనది ఏమంటున్నాడు? స్థిరమైనది శ్రేష్టమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరగాలి. ఆ ఎరిగి ఉన్నవారు ఏం చేస్తున్నారంటే మీ ఆస్తిని కోల్పోవటం సంతోషంగా ఒప్పుకుంటుంది. అంటే ఈ ఆస్తిని ఇక్కడ మనం కోల్పోతే మన పరలోకంలో ధనాన్ని మనము సంపాదించుకునే వారముగా ఉంటూ ఉన్నాము. అదే విషయాన్ని ఏమంటున్నాడు? సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకు పాలు ఇచ్చేవారే ఉండవల్లని వారికి ఆజ్ఞాపించుము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మరి అన్యాయసిరి వలన స్నేహితులను సంపాదించుకోవటం ఎలా అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఏమంటున్నాడు? అన్యాయసిరి అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ యొక్క పరలోకంలో ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకున్నాం. అయితే ఈ అన్యాయసిరి వలన స్నేహితులను అంటే నిత్యమైన నివాసంలో మనం చేర్చుకునేటువంటి స్నేహితులను ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎవరి వలన నిత్యమైన నివాసం మనకు దొరుకుతుంది? ఏమన్నాడు ఇక్కడ? అన్యాయసిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందురని మీతో చెప్పాను. ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు ఎప్పుడు వదిలిపోతుంది అనుకున్నాము? మనము చనిపోయినప్పుడు ఆ సిరి మనల్ని వదిలిపోతుంది. అంటే ఇక్కడ గృహ నిర్వాహకుడి దగ్గర ఉన్నటువంటి ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి గృహ నిర్వాహకుడి దగ్గర ఉన్న సిరి ఎప్పుడు వదిలిపోయింది అంటే తను ఉద్యోగం నుంచి తీసివేయబడినప్పుడు అది సిరి వదిలిపోయింది. అయితే మనకున్నటువంటిది సిరి విషయంలో ఏమంటున్నాడు అంటే మిమ్మును వదిలిపోయినప్పుడు అంటే మనము ఈ లోకంలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? నిత్యమైన నివాసంలో మిమ్మును చేర్చుకుంటారు. అంటే ఎవరు చేర్చుకుంటారు? ఈ యొక్క అన్యాయసిరి వలన ఏం చేయమంటున్నాడు? మీరు స్నేహితులను సంపాదించుకోండి. వీళ్ళు ఏం చేస్తారట? అక్కడ నిత్యమైన నివాసంలో మనలను చేర్చుకుంటారట. అయితే ఆ స్నేహితులు ఎవరు అంటే వాక్యము చెప్పబడినప్పుడు విని రక్షణ పొందినటువంటి వారు. ఎవరు ఆ స్నేహితులు? మనం చేర్చుకునేటువంటి వారు పరలోకంలో మనము చెప్పబడినటువంటి వాక్యము విన్నటువంటి వారు విని రక్షణ పొందినటువంటి వారు మనలను అక్కడ చేర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మీరు స్థిరముగా నిలిచితిరా ప్రభునందు మేము బ్రతికినట్టే అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్టే. అంటే పౌలు గారు బ్రతకట్లేదా? అంటే దేని విషయంలో స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్లే అంటున్నాడు? దేని విషయంలో అంటున్నాడు? మీరు స్థిరముగా నిలిచితే మేము బ్రతికినట్లే అంటున్నాడు. అంటే పౌలు గారు వాస్తవానికి బ్రతుకుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ మీరు నిలిచితిరా ప్రభువునందు నిలిచితిరా మేము బ్రతికినట్లే. అంటే ఎటువంటి బ్రతకటం పౌలు గారు చెప్తున్నాడు అంటే మనం సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్త వలన వాళ్ళు రక్షణ పొంది వాళ్ళు చివరి వరకు కూడా దాన్ని కొనసాగించిన వారైతే ఆ యొక్క సువార్తను చేపట్టిన వారైతే వారేమవుతారు? నిత్యరాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అటువంటి వారి విషయంలో ఏమంటున్నాడు? ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా అంటే తొట్టిల్లకుండా పడిపోకుండా ఉంటేనే
మనము అక్కడికి వెళ్తాం, వారి వల్లనే మనము చేర్చబడతాం, నిత్యమైన నివాసంలోకి మనము వారి వల్ల చేర్చబడతాం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఏలయనగా మా నిరీక్షణ అయ్యున్నను మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్లే. అంటే అపోస్తలుడైన పౌలు గారి ద్వారాగా ఎవరైతే సువార్తను విన్నారో ఆ సువార్త విన్నటువంటి వారు స్థిరముగా నిలిస్తే, అంటే త్రొట్టిల్లకుండా పట్టుకొని తన యొక్క రక్షణను అంతం వరకు కూడా కొనసాగించినట్లయితేనే పౌలు గారు ఏమంటున్నాడు? మేము బ్రతికినట్లే మాకు కూడా రక్షణ ఉంటుంది, మీ వల్లనే మాకు రక్షణ అంటాడు. అదే విషయాన్ని ఇంకొక స్పష్టంగా చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఏలయనగా మా నిరీక్షణ అయిన, అంటే వాస్తవానికి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏమిటి? యేసుక్రీస్తు 2వ రాకడలో మనకు నిత్యమైన నివాసం ఉంటుంది అనేటువంటి ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ గురించి ఏమంటాడు ఇక్కడ పౌలు గారు? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? అంటే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తా ఉన్నాడు. మా నిరీక్షణ ఏంటి, మా ఆనందం ఏమిటి, మా అతిశయ కిరీటం ఏమిటి అన్నప్పుడు మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఈ లోకంలో మనకి దేవుడు ఒక పనిని అప్పగించి ఉన్నాడు. ఏ పని అంటే మనం బాప్తిసం పొందినప్పుడు ఏమైపోయాము? అంధకార సంబంధమైన అధికారంలో నుండి వెలుగు సంబంధులుగా మనం వచ్చి ఉన్నాము. అదే విధముగా మనము రాజులైన యాజక సమూహముగా పిలువబడుతూ ఉన్నాము. మరి ఏం చేయాలి? ఆయన యొక్క మరణాన్ని ప్రచురించే వారముగా ఉంటూ ఉన్నాము. మరి ఇటువంటి విధానంలో మనం ఉన్నప్పుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. అంటే మన యొక్క సువార్త ప్రకటన ద్వారాగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అనేటువంటి ఒక మనకి ఇచ్చినటువంటి బాధ్యత, మనకి ఇవ్వబడినటువంటి పని. మరి ఆయన మరణాన్ని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క మరణాన్ని ప్రశ్నించేటప్పుడు అనేక మంది ఆత్మలను రక్షించబడినప్పుడు ఆ యొక్క ఆత్మలు నిలిచితిరా, అంటే చివరి వరకు కూడా మరి ప్రభువులను స్థిరముగా నిలిస్తే మేము బ్రతికినట్లే. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటి? సువార్త ప్రకటించకపోతే శ్రమ. అంటే ఏ శ్రమ గురించి చెప్తూ ఉన్నాడు? అంటే నరకానికి వెళ్ళేటువంటి శ్రమ. నరకానికి అంటే సువార్తను ప్రకటించాలి, సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. పిల్లరా గమనించండి, ఈ విధముగా ఈ సువార్త ప్రకటన ద్వారాగా ఈ సువార్త ప్రకటించడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క అన్యాయసిరి యొక్క ధనము ద్వారాగా ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అందుకని అపోస్తులు ప్రారంభం ఏం చేశారు? అపోస్తుల పాదం యొద్ద తన యొక్క ఆస్తులను అమ్మి వారి పాదం యొద్ద పెట్టారట. ఎందుకోసము? ఆత్మల రక్షణ కొరకు. అంటే ఇప్పుడు మన యొక్క బాధ్యత ఏమిటి? మనం సంపాదించేటువంటి సంపాదనలో మనము తీసుకున్నటువంటి ఈ యొక్క లోకధనములో ఈ యొక్క అన్యాయపు సిరిని ఏం చేయాలి? అనేక మందికి పంచాలి. అంటే పంచడం అంటే అందరికీ నోట్లు పంచడం కాదు, సువార్త విషయంలో ఆ ధనాన్ని ఖర్చు చేయాలి. ఆత్మల యొక్క రక్షణను రక్షింపజేయడానికి సువార్త ప్రకటించే వారికి ధనాన్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. అంటే ఏం చెప్తున్నాడు పౌలు గారు? మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితరా మేము బ్రతికినట్లే, అంటే నిత్య జీవంలో ఉన్నట్లే. మీరు స్థిరముగా లేకపోతే అంటే ఏమైపోయినట్టు? వీళ్ళు కూడా నిత్య జీవము ఉండనటువంటి పరిస్థితి. మరి చూడండి, అంటే ఈ రోజున మేము క్రైస్తవం అండి అని పిలువబడుతున్నటువంటి వారు, రక్షణ పొంది ఉన్నటువంటి వారి యొక్క పని ఏమిటంటే అనేక మంది సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకారంగా వాళ్ళు జీవించకపోతే, ఈయన రక్షణ పొందినా కానీ బాప్తిసం తీసుకున్నా కానీ వారు నిలవకపోతే ఏమవుతుంది? ఏమంటున్నాడు? మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేము బ్రతికినట్లే అంటున్నాడు. స్థిరముగా నిలవాలి. మనము ఖర్చు చేసేటువంటి సంపాదన లేకపోతే ధనము విషయంలో అనేక మంది ఆత్మల కొరకు మనము ధనాన్ని వ్యయపరుస్తూ ఉన్నప్పుడు ఆ ధనము వలన ఆ యొక్క సువార్త వలన మరి రక్షింపబడిన వారు స్థిరముగా నిలబడితేనే మనము ఇచ్చినటువంటి యొక్క ధనము అన్యాయసిరి వలన అనేకమైనటువంటి సహోదరులను సంపాదించగలిగిన వారముగా ఉంటున్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా
ఇంకేమంటున్నాడు? మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు యందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు. అంటే ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏమిటి? మనము సహోదరులను ప్రేమించున్నాము. ఎవరు సహోదరులు అంటే ఈ లోకంలో రక్త సంబంధంగా జన్మించిన వారి గురించి చెప్పబడుతుందా ఈ వాక్యం అంటే? కాదు. కానీ మనం ఒక జాతి మనిషి నుండియే యావత్ భూమి మీద కాపరముండకు ఒక జాతి మనిషి ఒకరి నుండియే సమస్తమైన వంశావళులు ఉద్భవించను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారంటే ఒకరికొకరు సహోదరులమై ఉన్నారు. అదేవిధంగా సంఘంలో చేర్చబడిన వారు కూడా ఏమై ఉన్నారు? ఒకరికొకరు సహోదరులమై ఉన్నారు. అంటే ఈ విషయంలో ఏమంటున్నాడు? తన సహోదరుని ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఎటువంటి ప్రేమ అది అంటే మనం ఏ విధంగా రక్షణ పొంది ఉన్నామో ఆ రక్షణ పొందటానికి వారికి వాక్యాన్ని ప్రకటించటం, సువార్తను ప్రకటించటం, దీన్ని ఏమంటారంటే సహోదరి ప్రేమ. అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అంటే ఇది ప్రేమ. అంటే చాలామంది అనుకుంటారు అతనికి ఇబ్బందులో ఉన్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాము, ధనాన్ని ఇస్తూ ఉన్నాము, లేకపోతే ఆపదలో ఉన్నాడు ఏదో మేలు చేసాం, సహాయం చేసాం అనేటువంటిది కాదు. కానీ ఆత్మరక్షణ కొరకు చేసేటువంటి సహాయం అంటే ఏమిటి? సహోదరు ప్రేమించున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ఎవరినైతే మనము ప్రేమిస్తూ ఉన్నామో, ఎవరికైతే మనం సువార్తను ప్రకటిస్తూ ఉన్నామో, ఎవరైతే వాళ్ళు రక్షణలోకి వస్తూ ఉన్నారో వారి ద్వారా మనకేమవుతుంది? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అదే విషయాన్ని ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ కూడా లేదు అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో బీదల పోషణ కొరకు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు పౌలు గారు. ఏమన్నాడు? బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అన్నాడు. అంటే ప్రేమ లేకనే బీదల పోషణ కొరకు ఆస్తి మొత్తం ఇస్తూ ఉన్నాడా? ప్రేమ లేకపోతేనే నా శరీరాన్ని అప్పగిస్తున్నాను అంటున్నాడా? అంటే ఈయన ప్రేమ ఉంది. అయితే ఏ ప్రేమ ఉంది? లోక సంబంధమైన ప్రేమ ఉంది కాబట్టి ఈయన బీదల పోషణ కొరకు ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా శరీరాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడే ఏమంటే నేను ప్రేమ లేని వాడిని అయితే నాకేమి ప్రయోజనం అంటున్నాడు. ఎటువంటి ప్రేమ గురించి చెప్తున్నాడు ఇక్కడ అంటే భూ సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి ప్రేమ గురించి చెప్పట్లేదు. కానీ ఇక్కడ ప్రేమ లేని వాడు అయితే నాకు ప్రయోజనం ఏమి అంటే ఏ ప్రేమ ఇది? సహోదరుని ప్రేమించేటువంటి ప్రేమ, ఆత్మలను రక్షించేటువంటి ప్రేమ. అంటే మనకున్న ఆస్తి మొత్తం కూడా పంచిపెట్టినా అదే విధముగా మన శరీరాన్ని కూడా అప్పగించినా కానీ ప్రేమ లేని వాడినైతే నాకేమి ప్రయోజనము అంటున్నాడు. అంటే ఉపయోగం ఏం లేదు. ఈ లోకంలో డబ్బు సంపాదించి అనేక మంది పంచిపెట్టినా లేకపోతే తనకున్నటువంటిది మొత్తం కూడా ఇచ్చినా కానీ ప్రయోజనం లేదంటున్నాడు. అయితే ఏమిటి ప్రయోజనం అంటే ఆత్మలను రక్షించటానికి సువార్తను ప్రకటించాలి. ఇది ప్రయోజనకరమైనటువంటి మాట అని పౌలు గారు చెప్తున్నటువంటిది ఈ మాట. చివరిగా ఇంకొక వచనాన్ని చదువుకొని ముగించేసుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7-11 వచనాలు. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకుని. అంటే మనం చాలా మంది చేస్తున్నది ఏంటంటే భక్తి చేస్తూ ఉన్నాము. అంటే ఎటువంటి భక్తి అంటే పైకి కనిపించేటువంటి భక్తి. అంటే ఎటువంటి భక్తి? పైకి కనిపిస్తుంది. అయితే ఇక్కడేమంటున్నాడంటే భక్తి యందు సహోదర ప్రేమను కలిగి ఉన్నాను. భక్తి ఊరికి ఉంటే సరిపోదు. ఏం చేయాలి ఇక్కడ? సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి.
ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. అంటే సోమరులు నిష్ఫలులు ఎవరు అంటే ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ? సహోదర ప్రేమ లేనటువంటి వాడు సోమరులు నిష్ఫలులు. అంటే సువార్తను ప్రకటించినటువంటి వారి గురించి చెప్పబడుతున్న మాట ఏమన్నాడు? సోమరులైనను నిష్ఫలులను కాకుండా చేయను. అవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అంటే ఎక్కడికి వచ్చేసాడు? మరలా రక్షణ పొందేశాడు, భక్తి చేస్తూ ఉన్నాడు, కానీ ఏం చేయట్లేదు? సహోదరులను ప్రేమించట్లేదు, సువార్తను ప్రకటించట్లేదు. వాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది? సోమరులుగా ఉంటున్నాడు, నిష్ఫలుడు, ఫలము లేనటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? అటువంటి వారి గురించి దూరదృష్టి లేనివాడు గుడ్డివాడును. అంటే పూర్వపు ఏమంటున్నాడు? వాడు ఇవి ఎవనికి లేకపోయిన వాడు తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. అందువలన సహోదరులారా, మీ పిలుపునకు ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. ఎటువంటి పిలుపును మనం పొంది ఉన్నాము అంటే పరలోక రాజ్య సంబంధమైనటువంటి పిలుపు, నిత్య రాజ్యంలో ఉండటానికి ప్రవేశించడానికి పిలుపుని పొందుకుని ఉన్నాం. ఆ పిలుపు నిశ్చయం చేసుకోవాలంటే ఏం చేయాలన్నాడు? సహోదర ప్రేమను కలిగి ఉండాలి. మీరు ఇటు క్రియలు చేయవారైతే ఎవడనో త్రొట్టిల్లడు. త్రొట్టిలేటువంటిది, తప్పిపోయేటువంటి ప్రమాదం లేదు ఇటువంటి క్రియలు చేసేటువంటి వాడు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. అంటే ఈ లోకంలో మనం అనుకున్నటువంటి ఈ యొక్క అన్యాభిసిరి విషయంలో ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు మనకి ఎలాంటిది అవుతుంది? సత్యమైనటువంటి ధనము మనకు వస్తుంది. కాబట్టి పిల్లరా, ఇటువంటి దానివల్ల మనము ఆత్మరక్షణ కొరకు వాడుకున్నప్పుడు నిత్యమైన నివాసంలో మనకి సహోదరులను సంపాదించుకోవటం జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు చెప్పబడినటువంటి ఈ యొక్క అన్యాభిసిరి వలన స్నేహితులను సంపాదించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగి ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ వాక్యము ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రము.